హైదరాబాద్ నగర వాసులకు అదిరిపోయే శుభవార్త. నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రూ. 5కే టిఫిన్ ప్రొవైడ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడుతుంది. హైదరాబాద్ నగర వాసులందరికీ ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతిరోజు వేలాది మంది కడుపు నింపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కేవలం రూ. 5కే ఎంతో పౌష్టికాహారాన్ని అన్నపూర్ణ కేంద్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న విధానం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్ళిన వారు, లేదంటే ఇక నగరంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఇలా అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతిరోజు కడుపు నింపుకుంటున్నారు. అది కూడా కేవలం అతి తక్కువ ఖర్చుతోనే కావడం గమనార్హం. ముఖ్యంగా నిరుపేదలు, కనీస గుర్తింపు కార్డు లేని వారికి కూడా, లేదా భిక్షాటన చేసుకునే వాళ్ళకి, మతి స్థిమితం లేకుండా రోడ్లపైన తిరిగే వారికి ఈ అన్నపూర్ణ కేంద్రాలు కడుపు నింపుతున్న విషయం తెలిసిందే. ఇలా ప్రతిరోజు మధ్యాహ్నం అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రూ. 5కే భోజనం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడు ఉదయం సమయంలో కూడా అందరి కడుపు నింపేందుకు సిద్ధమైంది అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాసులందరికీ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా టిఫిన్స్ కూడా అందుబాటులోకి తీసుకురాబోతుందట. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే దీనిపై కసరత్తు కూడా చేస్తున్నారు. అయితే అన్నపూర్ణ కేంద్రాలు హరే కృష్ణ మిషనరీతో కలిసి పనిచేస్తున్న తీరు తెలిసిందే. అయితే హరే కృష్ణ మిషనరీతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ఒప్పందం చేసుకునేదానికి మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. దానికి హరే కృష్ణ మిషన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. త్వరలోనే కొత్తగా మరో 50 కేంద్రాలను కూడా జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పుడున్న దానికి తోడుగా జంట నగరాల్లో మరో కొత్తగా 50 అన్నపూర్ణ కేంద్రాలను తీసుకురాబోతున్నారు. దీంతో మధ్యాహ్నం భోజనం, ఉదయం టిఫిన్ సదుపాయం కల్పించే ఆలోచనలో హరే కృష్ణ మిషనరీ, దానికి తోడు ప్రభుత్వ చేయూత రెండు కలిసొచ్చి నిరుపేదలకు, అటు దిగువ మధ్యతరగతి వ్యక్తులకు బాగా ఉపయోగకరంగా మారబోతుంది ఈ సంక్షేమ పథకం.